డిటెక్టివ్ సిద్ధార్థ 10వ భాగం. ఇద్దరు ఆగంతకులు లోపలికి వచ్చారు. తలుపు మూసింది సుగాత్రి. మీరడిగిన సరుకు తెచ్చాం. మీ ఆయన ఎక్కడా? అడిగారు వాళ్ళు. అప్పుడే లేచినట్టు నటిస్తూ వచ్చాడు సిద్ధార్థ. వాళ్ళని చూసి కళ్ళు పెద్దవి చేసి, వచ్చారా, సరుకు తెచ్చారా అని అడిగాడు. ముందు క్యాష్ ఇవ్వండి. ఈ విషయం బయటకు తెలిస్తే మీరు ప్రాణాలతో ఉండరు, బెదిరిస్తున్నట్టుగా అంటూ తమ చేతిలో ఉన్న కవర్ ఇచ్చారు. సిద్ధార్థ కవర్ తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. వెరీ గుడ్. డ్రగ్స్ ఇంత ఈజీగా దొరుకుతాయి అనుకోలేదు. మిస్టర్ డి గ్రేట్ అన్నాడు సిద్ధార్థ. మిస్టర్ డి అన్న పేరు విని వాళ్ళు కంగారు పడ్డారు. మిస్టర్ డి గురించి సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. ఒకవేళ పోలీస్ వాళ్ళైతే తప్ప. అంటే వాళ్ళు అనుమానంతో తమ జేబుల్లో ఉన్న రివాల్వర్లను తీయబోయారు. అప్పటికే సుగాత్రి చేతిలో రివాల్వర్. ఒకటి కాదు, 2 రివాల్వర్లు. 2 చేతుల్లో ఇద్దరి కణతలకు గురిపెట్టింది. అసలే రివాల్వర్ చాలా కాలంగా ఉపయోగించక చికాగ్గా ఉన్నాను. నన్ను రెచ్చగొడితే టపీమని పేల్చేస్తాను అంది సుగాత్రి. వద్దు బ్రోస్, ఆవిడకి అసలే తిక్క. దానికి లెక్క కూడా లేదు. పేల్చినా పేల్చేస్తుంది. పైగా తను మంచి షూటర్. పైపెచ్చు సర్వీస్ రివాల్వర్. బుల్లెట్స్కు లెక్క అడిగేవారు లేరు. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు కాల్చుకో, రికార్డులో ఉన్న రౌడీ షీటర్లు అయితే చాలు అన్నారు. 3 స్టేట్స్లో మీకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. టపీమని కాల్చినా పేల్చినా ఏమీ అనరు. పైగా సైలెన్సర్ అమర్చిన రివాల్వర్లు. సౌండ్ కూడా చెయ్యవు తాపీగా చెప్పాడు సిద్ధార్థ. వాళ్లకు ఒక విషయం అర్థమైంది. తాము ట్రాప్ చేయబడ్డామని. లక్షల్లో డీల్ అని చెప్పి వచ్చి ఇరుక్కుపోయారు. మేము అరగంటలో వెళ్ళకపోతే మిస్టర్ డి రైట్ హ్యాండ్ కరీం మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఈ ఇంటిని చుట్టుముడతాడు వాళ్ళిద్దరూ అన్నారు. మీరు అప్పటి వరకు బ్రతికి ఉంటే కదా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు సిద్ధార్థ. వాళ్ళ జేబుల్లో చిన్న బ్యాటరీ లాంటిది పెట్టాడు. దాని చివర లైట్ వెలుగుతుంది. ఎరుపు రంగులో ఉంది. తన జేబులో ఉన్న మొబైల్ తీశాడు. వాళ్ళకు కనిపించేలా చూపెడుతూ, నేను ఇందులో ఒక నంబర్కు డయల్ చేయగానే మీ లైఫ్ డమాల్ అంటుంది. బెల్ట్ బాంబుల బ్యాటరీ బాంబు. చెరో సెల్ వేశాను. మృత్యు నంబర్ డయల్ చేయమంటావా అడిగాడు. అప్పటికే వాళ్ళకి భయం మొదలైంది. అప్పటికే ఆ ప్లాట్లో పక్క గదుల్లో ఉన్న పోలీసులు చుట్టుముట్టారు వాళ్ళిద్దరిని. మమ్మల్ని రిమోట్ బాంబుతో చంపేస్తారా భయంగా అడిగారు వాళ్ళిద్దరూ. మిమ్మల్ని చూస్తుంటే నాకు చంపేయాలని అనిపించడం లేదు. ఒక పని చేయండి. ఇక్కడి నుంచి సిటీ లిమిట్ 5 కిలోమీటర్లలో ముగిసిపోతుంది. మీరు 20 నిమిషాల్లో ఈజీగా 5 కిలోమీటర్లు దాటి వెళ్ళగలరు. సిటీ లిమిట్స్ వరకు రిమోట్ పనిచేస్తుంది. మీరు కింద ఉన్న ఈ బుల్లెట్ స్పీడ్తో వెళ్ళండి. సిటీ లిమిట్స్ దాటి వెళ్తే మిమ్మల్ని ఏమీ చెయ్యను. లేదంటే సిటీలో కనిపిస్తే మా వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. చాయిస్ ఈజ్ యువర్స్ తాపీగా చెప్పాడు సిద్ధార్థ. ప్రాణభయం లాజిక్ను ఆలోచించనివ్వదు. పైగా తరుముతున్నట్టు కనిపించే మృత్యువు. సిద్ధార్థ కెపాసిటీ వాళ్ళకు అర్థమైంది. ఇప్పుడు సిద్ధార్థ చెప్పినట్టు వినడం కన్నా గత్యంతరం లేదు. సిటీలోకి వెళ్తే పోలీసులు చుట్టుముట్టవచ్చు, లేదా రిమోట్తో పేల్చేయవచ్చు. తమకున్న ఆప్షన్ ఒక్కటే. అందుకే సిద్ధార్థ చెప్పినట్టు చేయడానికి సిద్ధమయ్యారు. బయటకు పరిగెత్తారు. బ్యాటరీ నుంచి సౌండ్లు వస్తున్నాయి. మృత్యుకు కౌంట్ డౌన్ అన్నట్టుగా. వాళ్ళు బయటకు పరిగెత్తి బుల్లెట్ తీసి స్టార్ట్ చేశారు సిటీ అవుట్స్కట్స్ వైపు. వాళ్ళు వెళ్ళగానే సిద్ధార్థ సుగాత్రి బయటకు వెళ్ళారు. 30 ఏళ్ల జమిలి వాళ్ళిద్దరి ఎదురుగా నిలబడి ఉంది. జమిలి క్లబ్లో డాన్సర్. సిద్ధార్థ జమిలి వైపు చూసి, నువ్వు డిపార్ట్మెంట్కు చేస్తున్న సహాయం చాలా గొప్పది. నీకు మేమిచ్చే లాస్ట్ టాస్క్ ఇదే అనుకో నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ.
లేదు సార్, నేనే మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. క్లబ్లో డాన్సర్ అనగానే ఒళ్ళమ్ముకుంటుంది అనుకుంటారు, మమ్మల్ని హీనంగా చూస్తారు. కానీ మీరు ఆ రోజు నన్ను కాపాడారు. అంతేకాదు, నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించారు. కరీం లాంటి కామాంధుడిని కార్నర్ చేసే అవకాశం ఇచ్చారు. నా చెల్లెల మీద వాడు చేసిన అత్యాచారం, అమానుషకాండ మర్చిపోలేను. కళ్ళు తుడుచుకుంటోంది జమిలి. ఇదే నీకు మంచి అవకాశం జమిలి. ఇప్పుడు నువ్వు కరీంకి ఫోన్ చేసి నేను చెప్పమన్నట్టుగా చెప్పు అన్నాడు సిద్ధార్థ. సరేనంది జమిలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కరీంకు అమ్మాయిల బలహీనత. ఆ బలహీనతే ఎందరో అమ్మాయిల జీవితాలను కాలరాసింది. అందుకు శిక్ష కరీం అనుభవించవలసిందే. కరీంకు శిక్ష ఖరారైంది. కరీం ట్రిమ్ముగా తయారయ్యాడు. కొత్త కొత్త చొక్కాలు వేసుకుంటున్నాడు. మిస్టర్ డి కరీంను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అతనిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అప్పటికే మిస్టర్ డి ఒక నిర్ణయానికి వచ్చాడు. కొన్నేళ్లుగా కరీంను నమ్మి కోట్ల దందాను అతనికి అప్పగించాడు. నమ్మక ద్రోహాన్ని సహించలేకపోతున్నాడు మిస్టర్ డి. కరీం బయటకు నడిచాడు. అతని కారు కదిలాక మిస్టర్ డి ఒక అనుచరుడికి చెప్పాడు కరీంను ఫాలో చేయమని. కరీంకు అంతా కొత్తగా ఉంది. అమ్మాయిలను బలవంతంగా అనుభవించడం, తర్వాత నిర్దాక్షిణ్యంగా చంపేయడం. అలాంటిది జమిలీ తనను అటాక్ చేయడం కొత్తగా ఉంది. తాను లేకపోతే చచ్చిపోతానంటుంది. మొన్నటికి మొన్న రాత్రి తనను ఎవరో చంపుతున్నట్టు కలొచ్చిందని రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. తాను వెళ్ళగానే తనను గట్టిగా వాటేసుకొని ఏడ్చేసింది. అందుకే ఈరోజు ముఖ్యమైన పని ఉన్నా ఆ పనిని తన అనుచరులకు చెప్పి జమిలీ దగ్గరకు వెళ్తున్నాడు. 20 లక్షల సరుకు. మిస్టర్ డీని సర్ప్రైజ్ చేయాలి. ఈ మధ్య తన మూలంగా డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయి. యూత్, ముఖ్యంగా మహిళలను టార్గెట్గా పెట్టుకున్నాడు. అమ్మాయిలను టార్గెట్ చేస్తే డబ్బుతో పాటు తన కోరికలు తీర్చుకోవచ్చు అనే క్రూరమైన ఆలోచన. కరీం ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళడు. ఎప్పుడు తన చుట్టూ మనుషులు ఉండాలి. ఇప్పుడు వెళ్ళేది జమిలీ దగ్గరికి. అందుకే ఒంటరిగా వెళ్తున్నాడు. అప్పుడే కరీంకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కరీంకు ఆ ఫోన్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. డిటెక్టివ్ సిద్ధార్థ.